నమస్కారం. నిన్న రాత్రి వచ్చిన ఒక్క అప్డేట్‌తో ఆల్మోస్ట్ ఇండియాలోని 7,00,000 కోట్ల మనీ ఆవిరైపోయింది. ఇది ఎందుకు రీజన్ అయిందంటే క్రూడ్ ఆయిల్ నిన్న నైట్ జరిగిన చాలా విషయాలు. క్రూడ్ ఆయిల్ పెరిగిపోయింది. మరీ ఇరాన్, ఇరాక్ గొడవలు పెరిగిపోయినాయి. నెక్స్ట్ యూఎస్ రేట్ కట్ డెసిషన్ రిలేటెడ్‌గా ఇప్పుడు నెగెటివ్ ఇంపాక్ట్ చూపిస్తుంది ఇండియన్ మార్కెట్ పైన. థర్డ్ ఒక ఒక ఫేమస్ ఇండియన్ లార్జెస్ట్ ప్రైవేట్ చైర్మన్ అయిన హెచ్డిఎఫ్సి బ్యాంక్కి వాళ్ళు రిజైన్ చేశారు. ఈ రీజన్స్ వల్ల ఈరోజు మార్కెట్ అయితే బ్లడ్ బాత్ చూసినాం. ఈరోజు రక్తపాతాన్ని చూసేసినాం ఈరోజు అయితే ఈరోజు ఆల్మోస్ట్ ఈ క్లోజింగ్ 23,000 కంటే లో అయితే ఇంకా నెగిటివిటీ చూడగలుగుతాం, ఇంకా నిఫ్టీలో కానీ ఇండెక్స్లో కానీ. సో మరి ఏం జరుగుతుందో చూడాలి ఈరోజు. సో ఈరోజు మార్కెట్ పరంగా చూస్తే నిఫ్టీ ఆల్మోస్ట్ 3% డౌన్ అయిపోయింది. సెన్సెక్స్ కూడా ఆల్మోస్ట్ 2,500 పాయింట్లు డౌన్ అయిపోయినాయి. బ్యాంక్ నిఫ్టీ కూడా అల్లాడిపోయింది ఈరోజు. ఆల్మోస్ట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ వల్ల మొత్తం నిఫ్టీకి ఇంపాక్ట్ అయింది, బ్యాంక్ నిఫ్టీకి కూడా ఇంపాక్ట్ అయింది. అలాగే ఇండియన్ విక్స్ చూసినామంటే ఆల్మోస్ట్ 18% జంప్ అయిపోయింది. అందరికీ ఇండియన్ మార్కెట్స్ పరంగా భయాలు అనేటివి పెరిగిపోతున్నాయి ఇన్వెస్టర్లకి. సో ఇప్పుడు మార్కెట్స్ పరంగా చూస్తే ఎన్ఎస్సిలో ఆల్మోస్ట్ 2,300 స్టాక్స్ కింద పడినాయి. ఓన్లీ 400 స్టాక్స్ మాత్రమే పైకి వెళ్ళినాయి. ఇది ఆల్మోస్ట్ 95% మొత్తం అన్నీ నెగిటివ్లోనే ఉన్నాయి. స్ట్రాంగ్లీ బేరస్ సినారియో నడుస్తుంది ఇప్పుడు. ఫియర్స్ కూడా చాలా ఎక్కువైపోయినాయి. మరీ బియర్ మార్కెట్లోకి ఎంటర్ అయిపోయేసినాము. సో ఇప్పుడు ఎఫ్ఐఎస్ పరంగా చూస్తే ఎఫ్ఐఎస్ నిన్న కూడా ఆల్మోస్ట్ 3,000 crores సేల్ చేసేసినారు. ఇది మార్చ్ పరంగా చూస్తే ఆల్మోస్ట్ 77 crores ఈ నెలలో ఎఫ్ఐఎల్ అమౌంట్ బయటికి తీసుకెళ్లారు. వాళ్ళు సేఫెస్ట్ అసెట్స్ అయిన యుఎస్ బాండ్స్లోకి అక్కడ చేంజ్ చేస్తూ ఉన్నారు వాళ్ళ స్మార్ట్ మనీ అంతా. డిఐఎస్ పరంగా చూస్తే డిఐఎస్ నిన్న కూడా ఆల్మోస్ట్ 3,300 crores కొన్నారు. అండ్ ఎల్ఐసి మ్యూచువల్ ఫండ్స్ అయితే ఐటీ సెక్టార్లో కాంట్రా బెట్టింగ్ చేస్తున్నాయి. సో ఇండియా మార్కెట్లో ఒక చిన్న పీస్ మాత్రమే నిన్న చూసినాము. కానీ ఇప్పుడు అగైన్ మళ్ళీ మిడిల్ ఈస్ట్ క్రైసిస్ కానీ ఆయిల్ షాక్స్ కానీ నిన్న ఫెడ్ కమెంటరీ కూడా చాలా హాకిష్గా ఉంది. సో ఇవన్నీ ప్రభావాల వల్ల యుఎస్ ట్రెజరీ బాండ్ ఈల్డ్స్ అనేవి కొద్దిగా పెరుగుతున్నాయి. గోల్డ్ కూడా ఈరోజు కొద్దిగా పడింది అండ్ సిల్వర్ కూడా పెరిగింది. ఈరోజు ఉగాది సందర్భంగా ప్రీవియస్ రికార్డ్స్ ప్రకారంగా చూస్తే ఉగాది ముందు కొద్దిగా అప్ ట్రెండ్లో ఉంటుంది, ఉగాది తర్వాత డౌన్ ట్రెండ్కి వస్తుంది గోల్డ్. అదేవిధంగా ఈరోజు కూడా కొంచెం గోల్డ్ అయితే నెగిటివిటీలో చూసినాము. సో ఇప్పుడు మార్కెట్ పరంగా ఈరోజు ఇంత క్రాష్ రావడానికి రీజన్ ఏంటంటే ఫస్ట్ పాయింట్ వచ్చేసి మిడిల్ ఈస్ట్ వార్స్ అనేవి చాలా ఎస్కలేట్ అయిపోయేసినాయి. ఇరాన్, సౌదీ అరేబియా, ఖతర్ మధ్య ప్రాంతాల్లో ఒక ఆయిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషనరీస్ని పడిపోయాయి. అందువల్ల సౌదీ అరేబియాలో రిఫైనరీస్ ఫైర్కి గురైపోయాయి. అండ్ ఎన్బు పోర్ట్ దగ్గర డ్రోన్ కూడా దాడి చేసింది. ఇవన్నీ కారణాల వల్ల మరి క్రూడ్ ఆయిల్ అనేది $117కి రీచ్ అయిపోయేసింది. తర్వాత దీని ప్రభావంగా ఇప్పుడు దాని ప్రభావం ఏమైందంటే ఇండియాలో ఆల్మోస్ట్ థర్డ్ ఆయిల్ ఇంపోర్టింగ్ కంపెనీ. సో ఆల్మోస్ట్ 75% ఆయిల్ని మనం ఇంపోర్ట్ చేసుకున్నాం అదే రూట్ నుంచి. సో అక్కడ డిస్రప్షన్ జరగడం వల్ల మొత్తం ఇప్పుడు అన్ని ప్రాబ్లమ్స్లో పడిపోయినాయి. పెట్రోల్, డీజిల్ పెరిగిపోతున్నాయి, పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, రూపాయి పతనం అవుతుంది, అండ్ ఆర్బీఐ రేట్ కట్ కూడా అవుతాయి, అండ్ కంపెనీ ప్రాఫిట్స్ కూడా తగ్గిపోతాయి. ఇది కంపెనీ ప్రాఫిట్స్ గురించి ఇప్పుడు కొంచెం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి కొంచెం వెనక. సో ఫస్ట్ యుఎస్ ఫెడరల్ రిజర్వ్స్ ప్రకారంగా చూస్తే నిన్న రాత్రి జరిగిన పోవెల్ డిస్కషన్లో ఆల్మోస్ట్ డిసెంబర్ 2025లో ఫెడ్ చెప్పింది ఏమని 2026లో రెండో రేట్ కట్ చేస్తామని. కానీ ఇన్వెస్టర్ ఎక్సైటెడ్గా వెయిట్ చేసినారు. కానీ ఈరోజు పోవెల్ వచ్చి ఇన్ఫ్లేషన్
పొజిషన్ తగ్గడం లేదు. ఇరాన్ వార్ వల్ల ఆయిల్ ప్రైసెస్ పెరుగుతున్నాయి. అందులోనూ 2026లో ఒక రేట్ కట్ మాత్రమే ఉంటుందని చెప్పడంతో ఈరోజు మార్కెట్ అంతా బ్లడ్ బాత్ లాగా మారిపోయింది. రేట్ కట్ తగ్గిపోకపోవడము, డాలర్ స్ట్రెంథెన్ అవ్వడము, రూపీ వీక్ అవ్వడము, ఎమర్జింగ్ మార్కెట్స్ యూఎస్ బాండ్స్ సైడ్కి మనీ వెళ్ళిపోవడము, ఇండియాకి క్యాపిటల్ అవుట్ఫ్లో పెరిగిపోతుంది. దీని ప్రభావమే మన ఎఫ్ఐఎస్ ఇన్వెస్టర్స్ కూడా అమౌంట్ ఇక్కడ తీసుకెళ్ళి యూఎస్ బాండ్స్లో పెట్టేసుకున్నారు. సో సెకండ్ పాయింట్ ప్రకారంగా చూస్తే నిన్న యూఎస్ మార్కెట్స్ కూడా చాలా ఫాల్ అయిపోయాయి. ఆల్మోస్ట్ డౌ జోన్స్, S&P 500, నాస్డాక్ ప్రతి ఒక్క ఇండెక్స్ ఆల్మోస్ట్ 2% డౌన్లోకి వెళ్ళిపోయింది. సో జపాన్ ఇండెక్స్ కూడా, నికాయి అండ్ షాంఘై ఆ ఇండెక్స్లు కూడా ఆల్మోస్ట్ 2%, 3% దాకా డౌన్లోనే ఉన్నాయి. సో ఇవన్నీ రీజన్ వల్ల ఈరోజు మన ఇండియాలో రక్తపాతం చూసినాము. ఆల్మోస్ట్ ఈరోజు చూసినా కూడా నిఫ్టీ చాలా నెగిటివ్లో క్లోజ్ అవుతుంది. సో ఇంత నెగిటివిటీ ఇంకా చాలా 21,500, 22,000 వరకు మనం యాంటిసిపేట్ చేయొచ్చు ఈ వీక్నెస్. బిఆర్ఎస్ మోడ్లోకి వెళ్ళిపోయేసినాము. సో ఇండియాలోని ఒక ప్రైవేట్ బ్యాంక్ సెక్టార్లో అయినా హెచ్డిఎఫ్సి బ్యాంక్లోనే ఇంత పెద్ద ప్రాబ్లం ఒక కార్పొరేట్ గవర్నెన్స్ ఇష్యూ బేసిక్గా ఒక హెచ్డిఎఫ్సి చైర్మన్ అయిన అతను చక్రబర్తి గారు నిన్న నైట్ రిజైన్ చేశారు. అతను ఏం రాసినారంటే రిజైనేషన్ లెటర్లో వాల్యూస్ అండ్ ఎథిక్స్ వల్ల విభేదాలు వచ్చాయి అని చెప్పి రాసినారు. సో ఇది ఏం ప్రాబ్లం అని మార్కెట్కి ఇంకా క్లారిటీ స్పష్టత లేదు. అందువల్ల ఈరోజు ఆల్మోస్ట్ ఒకానొక సిచ్యువేషన్లో 9% కూడా కిందికి పడిపోవడం చూసినాము. సో ఫస్ట్ గవర్నెన్స్ ఇష్యూ అంటే ఏంటంటే చైర్మన్ రిజైన్ చేసినప్పుడు మార్కెట్ ఎందుకు ప్యానిక్ అవుతుందంటే ఇన్వెస్టర్స్కి అసలు లోపల ఏం జరుగుతుందో మన ఇన్వెస్టర్స్కి తెలియదు. సిఇఓకి చైర్మన్కి మధ్య కాన్ఫ్లిక్ట్ ఉందా, ఆర్బీఐకి ఏదైనా కన్సర్న్ ఉందా అని చాలా క్వశ్చన్స్ వస్తున్నాయి. రిటైల్ ఇన్వెస్టర్స్ ప్రకారంగా సింగిల్ స్టాక్లో హెవీ అలొకేషన్ పెడితే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. అది ఎట్లాంటి పెద్ద స్టాక్ అయినా, ఈవెన్ రిలయన్స్లో అయినా కూడా ఏదో ఒక నెగిటివ్ న్యూస్ ఎప్పుడో ఒక టైంలో రావచ్చు. సో హై ఎక్స్పోజర్ పెట్టుకోవడం కంటే డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియో అనేది చాలా బెటర్. సో నెక్స్ట్ ఓఎన్జీసీ పరంగా చూసినా కూడా ఈరోజు ఈ మార్కెట్ క్రాష్లో కూడా కొన్ని స్టాక్స్ బెనిఫిట్ అవుతున్నాయి. ఆ స్టాక్లో ఈ ఓఎన్జీసీ ఒకటి. అండ్ ఎల్ఎన్టీ ప్రకారం చూస్తే ఈరోజు 4% ఆల్మోస్ట్ పడిపోయింది. ఇది ఎందుకంటే ఆల్మోస్ట్ మనం క్రూడ్ ఆయిల్ కన్స్ట్రక్షన్స్లో ఎక్కువ వాడతాము. తర్వాత కన్స్ట్రక్షన్స్ కాస్ట్లు పెరిగిపోతాయి, గ్లోబల్ రిస్క్ సెంటిమెంట్ వస్తుంది. సో లార్జ్ క్యాప్ స్టాక్స్లో సెల్ ఆఫ్ ఎక్కువ జరుగుతున్నాయి. సో వీటన్నిటి ప్రభావాల వల్ల ఇది ఎల్ఎన్టీ పడిపోయింది. కానీ ఎల్ఎన్టీ అయితే ఫండమెంటల్గా చాలా స్ట్రాంగ్ ఉన్న స్టాక్. సో నెక్స్ట్ ఈరోజు మిడ్ క్యాప్ ప్రకారంగా చూస్తే డీసీఎక్స్ సిస్టమ్ ఆల్మోస్ట్ 6% పడింది. కానీ ఈరోజు దీనికి ఒక ఆర్డర్ విన్ అయింది, 13 crores ఆర్డర్ విన్ అయింది. కానీ ఈరోజు మార్కెట్ నెగిటివ్ సెంటిమెంట్ ఉండడం వల్ల అది ఆ న్యూస్ అనేది మార్కెట్ గుర్తు పెట్టుకుంటుంది. నెక్స్ట్ ఎప్పుడైతే పాజిటివ్ ట్రెండ్ వస్తుందో ఇట్లాంటి న్యూస్లన్నీ ఒక్కొక్కటి యాడ్ అయ్యి స్టాక్ ప్రైస్ని ఇంప్రూవ్ చేస్తారు. అండ్ జైడస్ లైఫ్ సైన్సెస్లో కూడా ఈరోజు ఒకటి ఇన్హేలర్ ఏరో లైఫ్ మినీ అని ఒక ఇన్హేలర్ ప్రొడక్ట్ లాంచ్ చేసినారు. యాక్చువల్గా ఇది కూడా ఒక పాజిటివ్ న్యూసే. మార్కెట్ నెగిటివ్ సెంటిమెంట్ వల్ల ఇది నెగిటివ్గా మారిపోయింది. కానీ జైడస్ లైఫ్ సైన్సెస్ అనేది నేను ఎప్పుడు చెప్తుంటాను, ఇది ఒక డిఫెన్సివ్ సెక్టర్, అంటే ఫార్మా సెక్టర్. ఈ సెక్టర్ ఎప్పుడు గ్లోబల్ సెల్ ఆఫ్లో ఉన్న ఎటువంటి సందర్భాల్లో ఈ ఎఫ్ఎంసీజీ కానీ ఫార్మా సెక్టర్ కానీ కొంచెం పోర్ట్ఫోలియోని నిలబెడుతుంది. సో ఎప్పటికైనా కానీ మన పోర్ట్ఫోలియోలో జైడస్ ఫార్మా స్టాక్స్ అనేవి ఏదో ఒకటి మన పోర్ట్ఫోలియో ఉండడం చాలా బెటర్. నెక్స్ట్ శ్రీరామ్ ఫైనాన్స్ ప్రకారంగా చూస్తే వెహికల్ లోన్స్, రూరల్ లెండింగ్ చేసే కంపెనీ. ఈరోజు నిఫ్టీలో టాప్ లూజర్స్లో 3.5% వరకు వెళ్ళిపోయింది. సో వెళ్ళడం వల్ల క్రూడ్ ఆయిల్ పెరిగిపోతే మన రూరల్ ఎకనామీకి ఎఫెక్ట్ అవుతుంది. వెహికల్ లోన్ డిఫాల్ట్ రిస్క్ పెరిగిపోతుంది. అండ్ మార్కెట్ ఫియర్స్, ఇవన్నీ ప్రభావాల వల్ల ఈరోజు రేట్ కట్ డిలే అయితే ఎన్బిఎఫ్సికి కూడా కాస్ట్ ఆఫ్ ఫండ్స్ తగ్గదు. సో డబుల్ హెడ్ విండ్స్ లాగా రెండు
సైడ్‌ల నుంచి ప్రాబ్లమ్ ఉండడం వల్ల ఇది శ్రీరామ్ ఫైనాన్స్ ఈరోజైతే పడిపోయింది. అండ్ ఎటర్నల్ ప్రకారం చూస్తే ఇది మల్టీ బిజినెస్ మోడల్. ఫుడ్ డెలివరీ ఉంది, క్విక్ కామర్స్ ఉంది, బీ2బీ సెగ్మెంట్ బిజినెస్ ఉంది. అన్ని సెక్టార్స్‌లో ఇది ఇక్కడ చూసినారంటే డెలివరీ కాస్ట్‌లు పెరిగిపోతాయి. క్రూడ్ ఆయిల్ పెరగడం వల్ల డెలివరీ కాస్ట్‌లు పెరుగుతాయి. దానివల్ల ఈ పెట్రోల్, డీజిల్ వల్ల డెలివరీ కాస్ట్‌లు అనేవి పెరిగిపోతాయి. హై గ్రోత్ అండ్ లో లాస్ మేకింగ్ కంపెనీకి అంటే అవుతుందేమో అని ఫ్యూచర్‌లో భయాలు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. దీనికి పీఈ చూసినారంటే ఆల్మోస్ట్ 907 మల్టిపుల్స్‌లో ట్రేడ్ అవుతుంది. కానీ ఫండమెంటల్ ప్రకారంగా, బిజినెస్ ప్రకారంగా ఆహ్, హ్మ్, బాగా బాగా ఉంది. కానీ రిస్క్స్ రిస్క్ రిస్క్ టు రివార్డ్ రేషియో కూడా చాలా ఎక్కువ ఉంది ఇది. సో, ఈరోజు ఇండైసెస్ ప్రకారంగా చూస్తే గిన బ్యాంకింగ్ సెక్టర్ ఆల్మోస్ట్ మొత్తం 14 స్టాక్స్ నెగిటివ్‌లోనే ఉన్నాయి. ఒక్క స్టాక్ కూడా పాజిటివ్ లేదు. అండ్ ఐటీ సెక్టార్ ప్రకారంగా చూస్తే ఐటీ సెక్టార్ నిన్న ఐటీ సెక్టార్‌లో నెగిటివ్ ఇంపాక్ట్ ఉంది. కానీ నిన్న సిఎల్ఎస్ఐ వాళ్ళు పాజిటివ్ వ్యూలో ఒక ఒక ఆర్టికల్ అయితే రిలీజ్ చేసినారు. ఐటీ సెక్టార్‌లో గెయిన్స్, ఐటీ సెక్టార్స్ అనేవి ఫ్యూచర్‌లో 2027కి మార్జిన్స్ అనేవి ఇంప్రూవ్ అవుతాయి. ప్లస్ ఐటీ పరంగా రిటర్న్స్, ఎర్నింగ్స్‌కి ఏం ప్రాబ్లమ్ రాదు అనే ఒక ఉద్దేశంతో కొద్దిగా ఐటీ సెక్టార్ అనేది ఇప్పుడు కొద్దిగా కాంట్రా బెట్టింగ్స్ అయితే జరుగుతున్నాయి. సో, లాస్ట్ టైం చెప్పినట్టు ఎల్ఐసి వాళ్ళు కూడా దీంట్లో కాంట్రా బెట్టింగ్ అయితే చేస్తున్నారు. సో, మనం ని చూసి కొద్దిగా ఐటీ పరంగా ఏదన్నా కన్ఫర్మేషన్స్ గానీ ఏదైనా వచ్చిన తర్వాత దీంట్లో కొద్దిగా ఇన్వెస్ట్‌మెంట్స్ చేసుకోవడం బెటర్. సో, ఫార్మా సెక్టార్‌లో స్లైట్‌గా పాజిటివ్‌గా ఉంది. ఎందుకంటే ఇది డిఫెన్స్ సెక్టార్, ఎప్పుడు దీనికేం పెద్ద ఇంపాక్ట్ ఉండదు. ఎప్పుడైనా ఏదైనా ఏమన్నా ఏం జరిగినా. సో, ఎనర్జీ సెక్టార్ ఈరోజు కంప్లీట్‌గా ఈరోజు కొద్దిగా పాజిటివ్‌గానే ఉంది. దాన్ని నడిపించింది మెయిన్ ఓఎన్‌జీసీ. ఓఎన్‌జీసీ వల్ల ఎనర్జీ సెక్టార్ అనేది ముందుకెళ్ళిపోయింది. ఆటో, ఈవీ సెక్టార్ కూడా క్రూడ్ ఆయిల్ పెరిగిపోతే ఫ్యూయల్ కాస్ట్‌లు పెరిగిపోతాయి. కన్జంప్షన్ సెంటిమెంట్ డౌన్ అయిపోతుంది. ఆటో సెక్టార్ ప్రెజర్‌లోకి వచ్చేస్తాయి. ఎఫ్ఎంసీజీ సెక్టార్స్ కూడా సేమ్ అంతే. ఈరోజు కొద్దిగా నెగెటివ్‌గానే ఉంది. కానీ వేరే ఇండస్ట్రీస్‌తో పోలిస్తే ఇది కొద్దిగా బెటర్. అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ టీమ్‌లో కూడా ఎల్ఎన్‌టీ నెగెటివ్‌లోనే ఉంది. తర్వాత క్రూడ్ ఆయిల్ ప్లస్ ఎఫ్ఐ సెల్లింగ్ ఇవన్నీ డబుల్ హిట్టింగ్ లాగా అవుతున్నాయి సెక్టార్స్‌కి. సో, ఇప్పుడు స్మార్ట్ మనీ ఏ సైడ్‌కెళ్తుందంటే డిఫెన్స్ సెక్టార్, ఎనర్జీ సెక్టార్ అండ్ గోల్డ్ సైడ్‌కెళ్తుంది స్మార్ట్ మనీ. సో, క్రూడ్ ఆయిల్ ప్రకారంగా చూస్తే 110 అయినప్పుడు 110లో అయినప్పుడు ఓఎన్‌జీసీ, ఆయిల్ ఇండియా, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్ లాంటి కంపెనీలు మిక్స్‌డ్ అవుతాయి. ఎందుకంటే అప్‌స్ట్రీమ్ ప్రొడ్యూసర్లు బెనిఫిట్ చెందుతారు. డౌన్ స్ట్రీమ్ ప్రొడ్యూసర్ బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్ ఇనిషియల్లీ కొద్దిగా కొద్దిగా ప్రాబ్లమ్ ఉన్నా స్మార్ట్ మనీ అనేది అప్‌స్ట్రీమ్ ఎనర్జీ ప్లే చేస్తుంది కాబట్టి గ్లోబల్‌గా. సో, ఇది ఇవన్నీ పాజిటివ్‌గానే ప్లాన్ ఉంటుంది. మిడిల్ ఈస్ట్ వార్ ఎస్కలేషన్స్ వల్ల మన డిఫెన్సివ్ స్టాక్స్ కొద్దిగా పెరుగుతాయి. ఈరోజు చూసినారంటే నిఫ్టీ డిఫెన్స్ కూడా ఏం పెద్దగా పడలేదు ఈరోజు. అదర్ ఇండస్ట్రీతో పోలిస్తే చాలా బెటర్ ఈరోజు. హెచ్ఏఎల్, బీఈఎల్, భారత్ డైనమిక్స్ ఆర్డర్ ఆర్డర్ ఫ్లో చాలా ఎక్కువ ఉంది. అండ్ ఎగ్జిక్యూషన్ అనేది చాలా ఇంపార్టెంట్ వీటికి. సో, గోల్డ్ ప్రకారంగా చూస్తే ఈరోజు ఆల్మోస్ట్ వార్, ఇన్ఫ్లేషన్, ఫెడ్ అన్సర్టెనిటీ అండ్ వీటన్నిటి ప్రభావాల గోల్డ్ ఐడియల్ ఎన్విరాన్మెంట్ లాగా మారిపోతుంది ఫ్యూచర్‌లో. నేను ఎప్పుడు చెప్పినట్టుగాను ట్రంప్ ఉన్నంత వరకు గోల్డ్‌కి మనం సేఫెస్ట్ అసెట్ లాగానే ప్లాన్ చేసుకోవచ్చు. ఎప్పుడు ఏ ప్రాబ్లమ్ వస్తుందో చెప్పలేము. సో, మనం ఇప్పుడు హెచ్‌డిఎఫ్‌సి పరంగా ఏం జరుగుతుందో ఇంటర్నల్‌గా తెలుసుకుందాం. హ్మ్. హెచ్‌డిఎఫ్‌సి పరంగా చూసుకుంటే ఇక్కడ హెచ్‌డిఎఫ్‌సిలో ఈరోజు సెంటిమెంట్ నెగెటివ్ తీయడానికి కారణం ఇది కూడా ఒక మెయిన్ స్ట్రాంగ్ పిల్లర్ లాగా చెప్పుకోవచ్చు. మెయిన్ ఇండియాలోని లార్జెస్ట్ ప్రైవేట్ సెక్టార్‌లో ఈ ఈ ఈ మెయిన్ హెచ్‌డిఎఫ్‌సి ఫేమస్ హోమ్ లోన్స్‌కి, డిపాజిట్స్‌కి, క్రెడిట్ కార్డ్స్‌కి. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ సీఈఓ అయిన అతను చక్రవర్తి గారు వాల్యూస్ అండ్ ఎథిక్స్ విభేదాల వల్ల ఇమ్మీడియేట్ ఎఫెక్ట్‌తో రిజైన్ చేశారు. ఇది రాత్రికి రాత్రే జరిగిపోయింది ఇది. సో, ఈరోజు చూసినామంటే హెచ్‌డిఎఫ్‌సి ఆల్మోస్ట్
770 రూపీస్‌కి ఒకానొక సిట్యుయేషన్‌లో రీచ్ అయింది. ఇది 52 వీక్స్ లోపు కూడా వచ్చింది ఒకానొక సందర్భంలో. అక్కడ కార్పొరేట్ గవర్నెన్స్ రిలేటెడ్‌గా ప్రాబ్లమ్ ఎగ్జాక్ట్‌గా తెలిసిన తర్వాత ఇన్వెస్ట్‌మెంట్ అయితే ప్లాన్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా కూడా గవర్నెన్స్ అన్‌సర్టెనిటీ గానీ వచ్చిందంటే మార్కెట్ దీన్ని పాజిటివ్‌గా తీసుకోదు. నెగెటివ్‌గానే ఉంచుకుంటుంది. ఎప్పుడు అబ్జర్వ్ చేస్తూనే ఉంటుంది. ఇండియాస్ లార్జెస్ట్ బ్యాంక్ అయిన ఇంత పెద్ద బ్యాంక్‌లోని ఇది రావడం చాలా ప్రాబ్లమ్ అని చెప్పి అర్థము. సో, దీని ప్రకారంగా చూస్తే గవర్నెన్స్ క్లారిటీ రావడానికి కూడా ఇంకా టైం పడుతుంది. అండ్ పర్మనెంట్ చైర్మన్ ఆర్‌బీఐ అప్రూవల్ అవసరము. తర్వాత ఎఫ్ఐ సెల్లింగ్ కూడా కంటిన్యూ చేసే అవకాశాలున్నాయి ఈ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ పరంగా. ఎందుకంటే ఎక్స్‌పోజర్ కూడా ఎఫ్ఐది ఎక్కువ ఉంది దీంట్లో. క్రూడ్ ఆయిల్ ప్లస్ మైక్రో హెడ్‌విండ్స్ అన్నీ ప్రెషర్‌లోనే ఉన్నాయి. సో, నెక్స్ట్ ఏం జరుగుతుందో చూడాలి. మినిస్ట్రీ చైర్మన్ కూడా మేనేజ్ చేస్తారని కూడా ఒక నడుస్తుంది. సో, నెక్స్ట్ నిఫ్టీ పరంగా చూస్తే రేపటి నిఫ్టీ లెవెల్స్ 23,000 అనే స్ట్రాంగ్ సపోర్ట్ లాగా చెప్పుకోవచ్చు. ఇది ఒక సైకలాజికల్ లెవెల్ కూడా. 23,000 కంటే ఒక డైలీ క్యాండిల్ క్లోజ్ అయిపోయిందంటే ఇంకో నెగెటివ్ ట్రెండ్ మనం యాంటిసిపేట్ చేయొచ్చు. రెసిస్టెన్స్ పరంగా చూస్తే 23,400 నుంచి 23,500 వరకు. ఆ రెసిస్టెన్స్ అనేది చాలా బౌన్స్ అంతవరకు మనం ఎప్పుడైతే 1 ఆర్ 2 డేస్ 23,500 అబోవ్ క్లోజ్ అవుతాయో అంతవరకు మనం రెడ్ క్యాట్ బౌన్స్ లాగానే మనం అనుకోవచ్చు. ఎందుకంటే రేపు నిఫ్టీ పరంగా చాలా ఇంపార్టెంట్ లెవెల్ 23,000. ఇది హోల్డ్ అయితే స్టెబిలిటీ, లేకపోతే పానిక్ సెల్లింగ్ అనేది గురవుతుంది. ఈరోజు రాత్రి మనం చెక్ చేసుకోవాల్సింది యూఎస్ మార్కెట్స్, నాస్డాక్ ఎలా స్టెబుల్ అయ్యాయా లేకపోతే ఫాల్ అవుతున్నాయా. తర్వాత క్రూడ్ ఆయిల్ కూడా 117 నుండి 120కి వెళ్తుంది. అది ఎలా తగ్గుతుందా పెరుగుతుందా అని చెప్పి చెక్ చేసుకోవాలి. అండ్ ఇరాన్, సౌదీ అరేబియా దీని రిలేటెడ్గా వార్ ఎస్కలేషన్స్ ఏం జరుగుతున్నాయి. అండ్ ఐఎన్ఆర్ కూడా పతనం కాకోకుండా 91 కలా కొద్దిగా రీచ్ అయితే కొద్దిగా కొద్దిగా మనం మార్కెట్ స్టెబుల్ ఉంచడానికి ఇది ఒక రీజన్ లాగా మారిపోతుంది. అండ్ ఆర్బీఐ కమెంట్స్, నెక్స్ట్ హెచ్డిఎఫ్సి పరంగా కూడా ఆర్బీఐ కమెంటరీ ఏమిస్తుందో కూడా మనం వినాలి. నెక్స్ట్ రిజల్ట్స్ సీజన్ తొందరలో స్టార్ట్ అవుతుంది. సో, ఇక్కడ కాంట్రా బెట్టింగ్లో అయితే ఐటీ అండ్ బ్యాంకింగ్ సెక్టార్ మీద చాలా వాచ్ చేయాలి. అండ్ వాళ్ళ కమెంటరీ కూడా అబ్జర్వ్ చేయాలి. ఏఐ రిలేటెడ్గా ఏమేమి జరుగుతుంది ఇంటర్నల్గా ఎక్స్టర్నల్గా అనేది. నెక్స్ట్ క్రూడ్ ఆయిల్ పరంగా చూస్తే 110 ప్లస్ ఉన్నంత వరకు మనకు కొంచెం టెన్షన్, కొద్దిగా మనం సేఫ్ సైడ్లో మనం ప్లాన్ చేసుకునేకి లేదు. ఎఫ్ఐ సెల్లింగ్ కూడా కంటిన్యూస్గా పెరుగుతుంది. అది కూడా కొంచెం తగ్గితే బెటర్. అండ్ ఈవెన్ ఫెడ్ కూడా నిన్న హాకిష్ కమెంటరీ చెప్పడం వల్ల కొద్దిగా మనం మార్కెట్ని అంత ఫాస్ట్గా మనం మూమెంట్ యాంటిసిపేట్ చేయలేము. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపించిందంటే లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. థ్యాంక్ యూ.